Hi, good morning. Welcome to Aham Karmayogi. So please note, me andariki telusu already CGL notification vachindi, and we are going to have 20,000 notification vacancies. So please note, మీరు గనుక తీసుకుంటే ఎగ్జామ్ ప్రాబబ్లీ డిసెంబర్ సెకండ్ వీక్లో ఉండొచ్చు. సో దీన్ని ఉద్దేశించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ప్లీజ్ నోట్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ క్రాష్ కోర్స్ ఆన్ దట్ ఆన్ మండే, దట్ ఈస్ 31st of October. సో CGL మీద క్రాష్ కోర్స్ అంటే జనరల్గా ఎవరికైనా డౌట్ఫుల్గా ఉంటుంది, సిలబస్ ఎలా అవుతుంది అని. అయితే ఒకటి గుర్తుంచుకోవాలండి, SSC CGL కనుక తీసుకుంటే డిసెంబర్లో ఉంది, దీని మీద మనం క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నామంటే సిలబస్ అవుతుందా అనుకుంటాం, ఖచ్చితంగా కరెక్టే. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు కనుక అది ఎంటైర్ సిలబస్ కనుక తీసుకుంటే దీంట్లో ముఖ్యంగా 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఒకటి, అసలు రిలవెంట్ టాపిక్స్ ఏంటి, ఇర్రిలవెంట్ టాపిక్స్ ఏంటి, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ టాపిక్స్ మనం ముందు కవర్ చేయాలి, ఏ టాపిక్స్ తర్వాత కవర్ చేసే అవకాశం ఉంది, పాయింట్ నెంబర్ 1. అలాగే రిలవెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇర్రిలవెంట్ క్వశ్చన్స్ ఏంటి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, అసలు లేటెస్ట్ TCS ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏంటి, అవుట్డేటెడ్ క్వశ్చన్స్ ఏంటి. సో ఈ 3 పాయింట్స్ కనుక మనకు క్లియర్గా తెలిస్తే ఖచ్చితంగా మనం Tier 1 క్వాలిఫై అవ్వచ్చు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దిస్, బికాస్ ఎప్పుడైతే మనం క్రాష్ కోర్స్ అని చెప్పామో ఖచ్చితంగా మీ అందరికీ ముందు అదే డౌట్ వస్తుంది, అసలు 40 రోజుల్లో, బికాస్ కనుక 31st of October అంటే డిసెంబర్ 9th or 10th అనుకున్నామంటే అంటే సుమారుగా 40 days ఉంది. ఈ 40 daysలో సిలబస్ ఎలా కవర్ చేస్తాం, సో దాన్ని ఉద్దేశించే మనం చెప్పుకోబోతున్నాం. సో ప్లీజ్ నాట్, క్రాష్ కోర్స్ టు బి స్టార్టెడ్ ఆన్ 31st of October. ఓకే, రైట్. సో యాజ్ ఐవ్ టోల్డ్ యూ, దిస్ ఆర్ ద 3 points that need to be discussed. Relevant topics versus irrelevant topics. Relevant questions versus irrelevant questions. Latest TCS pattern questions versus outdated questions. ఇది ఊరికే చెప్పుకునే బదులు ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుందాం మనం, క్లియర్. సో ముందుగా రిలవెంట్ టాపిక్స్ వర్సెస్ ఇర్రిలవెంట్ టాపిక్స్. జనరల్గా ఎగ్జామ్ కనుక తీసుకుంటే CGL ఎగ్జామ్ ఏదైతే సిలబస్లో చెప్పారో ప్రతి టాపిక్ రిలవెంటే. మరి ఎలా అని మనం ఇర్రిలవెంట్ చెప్తున్నాము అంటే, వాటికి ఇచ్చిన వెయిటేజ్ బట్టి మీరు కనుక గత 3-4 ఏళ్ల బట్టి కనుక పేపర్స్ కనుక విశ్లేషిస్తే ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ టైం లేదు కాబట్టి హిట్టింగ్ ద బుల్సై అనేది మన గోల్ కాబట్టి, సో ఈ 40 రోజుల్లో మనం ఎలా టాపిక్స్ కవర్ చేస్తామనేది ముఖ్య ఉద్దేశం. అంటే ఏ టాపిక్ రిలవెంటో, ఏవైతే ఎక్కువగా వెయిటేజ్ ఉన్నాయో అవి మనం ముందు కవర్ చేయాలి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మనం అదే చెప్పుకోబోతున్నాం, క్లియర్. సో ముందుగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కనుక తీసుకుంటే చూడండి, డిగ్రీ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాపిక్స్. ఓకే, దీన్ని ఎలా విడగొట్టాం మనం, లీస్ట్ ఇంపార్టెంట్, ఫేర్లీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ముందు మనం చెప్పుకుందాం, విచ్ ఆఫ్ ద టాపిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, జామెట్రీ, మెన్సురేషన్. మీరు కనుక పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే, మీరు కనుక ఇఫ్ యూ టేక్ ద ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్, ప్లీజ్ నోట్, వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 4 questions, 4 to 5 questions only from this 4 to 5 questions, understood. Then simplifications around 2 questions. Then data interpretation, మీరు కనుక పాత పేపర్ విశ్లేషిస్తే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా 4 నుంచి 5 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4 plus 2 6 plus if I say 5, 6 plus 5 11, and please note జామెట్రీ, మెన్సురేషన్ 2 క్లబ్ చేసి ఒక 5 questions. ఇన్ దట్ వే ఈ మొత్తం ఏరియా కనుక తీసుకుంటే 16 questions. అంటే అవుట్ ఆఫ్ 25 questions మనకి 16 questions ఓన్లీ ఫ్రమ్ దీస్ ఏరియాస్. సో ఇప్పుడు చెప్పండి, ఏ టాపిక్స్ ఇంపార్టెంటో మీకే అర్థమవుతుంది కదా. సో ముందు మనం ఏం చేయాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంటో వాటి మీద మనం ఫోకస్ చేయాలి, అండర్స్టూడ్. సో దిస్ ఆర్ ద టాపిక్స్ ఆన్ విచ్ వీ నీడ్ టు ఫోకస్. As I've told you earlier, every topic is important, but please note, ఇప్పుడు ఉన్న టైంలో ఏ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకి మార్క్స్ వచ్చి మనం క్వాలిఫై అవుతామో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. Am I clear? In this way, these are the topics that are important. Fairly important అంటే ఇంపార్టెంటే కానీ వాటికి ఒక వెయిటేజ్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రేషియో ప్రపోర్షన్స్, దే మే ఆస్క్ యూ 1 question or they may not ask you. Averages 1 question. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 కలిపి ఒక క్వశ్చన్ అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ Tier 1. మనం Tier 2 గురించే మాట్లాడుతున్నాం, Tier 1 గురించే మాట్లాడుతున్నాం. సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ అడిగితే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్ అడగకపోవచ్చు. ఒకవేళ CAలో అడిగితే SAలో అడగకపోవచ్చు. అందువల్ల ఒక క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ 1, టైమ్ అండ్ డిస్టెన్స్ 1. సో ఇప్పుడు చూడండి,
ఒక టైమ్ అండ్ డిస్టెన్స్ కనుక తీసుకుంటేనే దాంట్లో ఎంత సిలబస్ ఉంది, కానీ క్వశ్చన్స్ అడిగే విధానం ఎంత ఉంది, ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు జనరల్గా చెప్తున్నాం మనం. సో ఈ విధంగా వన్ క్వశ్చన్ ఇట్లా ఉన్నాయి. అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ముందు మనం ఏవి ఇంపార్టెంటో ముందు అవి మనం ఫోకస్ చేయాలి. అవి అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు దిస్. సో మనం ఇలా పోవాలన్నమాట. వీ హ్యావ్ టు గో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ ది టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్, ముందు ఇవి కవర్ చేయాలి. దెన్ కమ్ టు ద టాపిక్స్ విచ్ ఆర్ ఫేర్లీ ఇంపార్టెంట్. ఓకే, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ. ఆ ట్రిగ్నోమెట్రీ వెరీ ఇంపార్టెంట్. దే మే ఆస్క్ 2 to 3 questions. ఆల్జిబ్రా 2 questions. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ప్యూర్ మ్యాథ్స్ ఒక వెయిటేజ్ తగ్గచ్చు అని. ఐ మీన్ టు సే అడిగితే ఎక్కువగా మనకి అర్థమెటిక్లో అడగచ్చు. ఓకే, సో ఇన్ దట్ వే ప్లీజ్ నోట్ వీ మే ఎక్స్పెక్ట్ 1 question or 2 questions ఫ్రమ్ దిస్ ఇన్ దట్ వే. దిస్ ఆర్ ఎక్స్పెక్టేషన్ అండి. సో దాన్ని బట్టి మనం ఇదంతా డిజైన్ చేసాం. గత 2 ఏళ్ళు బట్టి 3 ఏళ్ళు తీసుకుంటే నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రోగ్రెషన్స్. ఓకే, ఏజెస్ పార్టీస్ మీద ఒక క్వశ్చన్ అడగచ్చు. సో ఇప్పుడు మనకి ఎక్కువగా టైం లేదు కాబట్టి మీరు ముందు ఏం చేయాలంటే ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఇవి కవర్ అయిన తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు దిస్ టాపిక్స్. సో ఇలా చేయాలి. ఇది కూడా ఎలా చేయాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంటో వాటి మీద ఫోకస్ చేయాలి. కానీ ఆ టాపిక్లో కూడా ఏ క్వశ్చన్స్ అడుగుతారో వాటి మీద ఫోకస్ చేయాలి. ఐ క్లియర్? సో ఇదంతా కూడా ఒక పక్కా స్ట్రాటజీతో వెళ్తే కానీ మనం సిలబస్ కవర్ చేయలేమండి యాజ్ పర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ Tier 1 క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. సో ఇన్ దిస్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us discuss on the topics which are relevant and which are not relevant. Am I clear? So this is with respect to quantitative aptitude. Now come to reasoning. మీరు కనుక రీజనింగ్ కనుక తీసుకుంటే let us start from here. Okay, the topics which are most important. As I've told you, we are discussing this based on the previous papers analysis. Okay, మీరు కనుక కోడింగ్ డీకోడింగ్ తీసుకుంటే వీ మే ఎక్స్పెక్ట్ అరౌండ్ 3 questions అండి. కోడింగ్ డీకోడింగ్ కనుక తీసుకుంటే వీ మే ఎక్స్పెక్ట్ 3 questions. తర్వాత సింబల్స్ నోటేషన్స్ 2 questions అడగచ్చు. మీరు కనుక ఈసారి కనుక చూసుకుంటే CHSL ఒక ఎగ్జామ్లో 4 questions అడిగారు. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 2 questions ఫ్రమ్ దిస్. తర్వాత సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఈ 3 కలిపి వీ మే ఎక్స్పెక్ట్ అరౌండ్ 7 to 8 questions. ఓకే, నెంబర్ సిరీస్, అలాగే మీరు కనుక తీసుకుంటే లెటర్ సిరీస్, ఎనాలజీ కనుక తీసుకుంటే నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, క్లాసిఫికేషన్ తీసుకుంటే అదే మాదిరిగా నెంబర్ క్లాసిఫికేషన్, తర్వాత లెటర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్. ఇన్ దిస్ వే అరౌండ్ 8 questions, 7 to 8 questions. తర్వాత నాన్ వర్బల్ రీజనింగ్ 5 questions. సో తీసుకుంటే 8 + 5 13, 13 + 3 16, 16 + 2 18 questions ఓన్లీ ఫ్రమ్ దీస్ ఏరియాస్. అందువల్ల ముందు మీరు ఏం చేయాలి, రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ముందు ఈ టాపిక్స్ని ఫినిష్ చేసి దీని నుంచి మీరు హ్యావ్ టు కమ్ టు దిస్ which are fairly important. అవేంటవి, బ్లడ్ రిలేషన్, మిస్సింగ్ నెంబర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, వెన్ డయాగ్రామ్స్, సిలాగిజమ్స్. మీరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా 1 question ఈచ్ ఫ్రమ్ దిస్ టాపిక్స్. అందువల్ల ముందుగా మీరు ఇవి కవర్ చేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, యూ విల్ ఫీల్ హ్యాపీ. దెన్ యూ కమ్ టు దిస్ టాపిక్స్. దెన్ కమ్ టు లీస్ట్ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ కోడింగ్. ఒకప్పుడు ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు, జనరల్గా 25th question అదే ఉండేది. కానీ ఇప్పుడు ప్లీజ్ నాట్, మ్యాట్రిక్స్ కోడింగ్ లాస్ట్ ఇయర్ అడగలేదు, అడగకపోవచ్చు కూడా. అందువల్ల దట్ కెన్ బి రూల్డ్ అవుట్. ర్యాంకింగ్ ఆర్ సీటింగ్ అరేంజ్మెంట్ 1 question. ర్యాంకింగ్లో అడిగితే సీటింగ్ అరేంజ్మెంట్ అడగకపోవచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్ అడిగితే ర్యాంకింగ్లో అడగకపోవచ్చు. డైరెక్షన్స్ అడగచ్చు, అడగకపోవచ్చు, అడిగితే 1 question. లాజికల్ రీజనింగ్ ఒకప్పుడు 2-3 questions అడిగేవాళ్ళు, ఇప్పుడు అడగట్లేదు. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ దే మే ఆస్క్ యూ 1 question. సో మీ టైం అంతా ఇక్కడ పెట్టుకునే బదులు ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఆన్ దీస్ ఏరియాస్, డెఫినెట్లీ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ క్లియరింగ్ Tier 1. సో ఆ విధంగా ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ లీస్ట్ ఇంపార్టెంట్ ముందు మనం తెలుసుకోవాలి. ఐ మే క్లియర్? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు రీజనింగ్. దెన్ కమ్ టు జనరల్ అవేర్నెస్. సో when you take general awareness based on the previous papers analysis, latest previous papers analysis, please note these are the topics that are important. మీరు కనుక సైన్స్ కనుక తీసుకుంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ అప్లైడ్ సైన్స్ సబ్జెక్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి. తీసుకుంటే కనుక ఒక 4 to 5 questions ఓన్లీ ఫ్రమ్ దిస్. 4 to 5 questions అండి. తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ మధ్య కాలంలో కనుక తీసుకుంటే కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ పెరిగింది. వీ మే ఎక్స్పెక్ట్ అరౌండ్ 6 to 7 questions ఓన్లీ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. అవి కూడా ఎలా అడుగుతున్నారు జనరల్గా, ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ కనుకుంటే బడ్జెట్ అలొకేషన్ మీద కానీ, లేకపోతే స్పోర్ట్స్ మీద కానీ, అవార్డ్స్ కానీ, లేకపోతే రీసెంట్లీ కండక్టెడ్ ఎలక్షన్స్ మీద, అపాయింట్మెంట్స్ మీద, అవార్డ్స్ మీద, బుక్స్ అండ్ ఆథర్స్, ఇలా వేరియస్ ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీస్ ఆర్ ది ఏరియాస్ దట్ ఆర్ రిపిటేటివ్. అంటే ఐ మీన్ టు సే ఏరియా ఈజ్ రిపిటేటివ్, నాట్ క్వశ్చన్. సో ఇలాంటి ఏరియాస్ మనం దృష్టిలో పెట్టుకొని వీటి మీద ఫోకస్ చేస్తే
6 నుంచి 7 క్వశ్చన్లు కాబట్టి 2 క్వశ్చన్లు వదిలేసినా కనీసం 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఐ క్లియర్? బికాస్ జనరల్ అవేర్నెస్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడం అంత ఈజీ కాదండి, బికాస్ సిలబస్ ఈజ్ సో వాస్ట్. సో ముందు మనకి ఏది ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలి. సో దిస్ ఆర్ ద ఏరియాస్ దట్ ఆర్ ఇంపార్టెంట్. దెన్ ఫేర్లీ ఇంపార్టెంట్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. ఇవి కనుక తీసుకుంటే 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దీస్ ఏరియాస్. కానీ ఎంత సిలబస్ ఉందో ఆలోచించుకోండి. అందువల్ల ఇప్పుడున్న టైంలో, ఇప్పుడు మనకు అవైలబుల్ టైం ఏదైతే ఉందో దాంట్లో ముందు మనం ఏది ప్రిపేర్ అవ్వాలో మనం తెలుసుకోవాలి. సో ఇవి కనుక ప్రిపేర్ అయ్యి తర్వాత మనం ఇటు వస్తే కనుక ఖచ్చితంగా మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మీరు జాగ్రఫీ తీసుకుంటే స్టాటిక్ జాగ్రఫీ బేసిక్స్ అండి, అవి మనం తెలుసుకోవాలి. అలాగే హిస్టరీ కానీ పాలిటీ కానీ వీటి మీద ఫోకస్ చేయాలి. జనరల్గా ఎలా అడుగుతున్నదంటే, మీరు కనుక కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఎమర్జింగ్ ఎకానమీ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎమర్జింగ్ పాలిటీ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే లేటెస్ట్ పాలిటీ, లేటెస్ట్ ఎకానమీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే కానీ జనరల్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం లేదు. ఐ క్లియర్? సో దిస్ యూ హ్యావ్ టు నో. నెక్స్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కనుక తీసుకుంటే సిలబస్లో సబ్జెక్ట్ వర్ అగ్రిమెంట్, టెన్సెస్, స్పీచ్, వాయిస్ అదంతా ఓకే క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్గా మీరు కనుక తీసుకుంటే ఎనీ స్టూడెంట్ హీ వాంట్స్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ దీస్ ఏరియాస్. ఇవే ఎక్కువ మార్కులు అనుకుంటాం, వాటి మీదే ఫోకస్ చేస్తారు. బట్ ప్లీజ్ నోట్, దిస్ ఈజ్ ద ఏరియా దట్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్, ఆన్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్. వొకాబులరీ. ఓం సాయి, అదేంటి ఓం సాయి అన్నారా? వొకాబులరీలో పంచరత్నాలు ఉన్నాయండి, 5 ఏరియాస్. దట్ ఈస్ 1 word సబ్స్టిట్యూట్, ఓకే, తర్వాత ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ మిస్పెల్ట్ వర్డ్స్. ఓకే, మిస్పెల్ట్ వర్డ్స్. సో ఈ పంచరత్నాలు, వీటి మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. మీరు కనుక ఇంగ్లీష్ కనుక తీసుకుంటే 52% కనుక గ్రామర్ బేస్డ్ అయితే రిమైనింగ్ 48% వొకాబులరీ బేస్డ్. ఇవాల్టి నుంచి కనీసం మీరు 10 words నేర్చుకున్నా కూడా 40 days అనుకుంటే 400 words. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూర్ ఏబుల్ టు నో ద సినానిమ్స్ ఆఫ్ దట్ 400 words, ది యాంటోనిమ్స్ ఆఫ్ దట్, డెఫినెట్లీ దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ దిస్. సో ఈ స్ట్రాటజీ పక్కా మనకు తెలియాలి. అంతేగాని ఉన్న 40 రోజులు మనం దీని మీదే ఫోకస్ చేసామనుకోండి, మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం లేదు. ఐ క్లియర్? సో ఇలా మనం చూడాలి ఏ ఏరియా ఇంపార్టెంటో ఆ ఏరియా మీద ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. ఐ క్లియర్? సో దిస్ విత్ రెస్పెక్ట్ టు ఇంగ్లీష్. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్, my purpose of doing this video is that to tell you like which of the topics are important, which of the questions are important and how we have to go about on that. Now come to next one, because మనం చెప్పుకున్నాం కదా 3 చెప్పుకోబోతున్నాం ఇవాళ. ఒకటేంటి రిలవెంట్ టాపిక్స్, ఇర్రెలవెంట్ టాపిక్స్, అది అయిపోయింది. ఇప్పుడు రిలవెంట్ క్వశ్చన్స్ వర్సెస్ ఇర్రెలవెంట్ క్వశ్చన్స్. రిలవెంట్ క్వశ్చన్ ఏంటి, ఇర్రెలవెంట్ క్వశ్చన్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది కూడా ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుందాం. నా ప్లీజ్ నోట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటే మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోలో ఒక 100 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 100 మోడల్స్ చేపిస్తారు, 100 షార్ట్ కట్లు ఉంటే చూడంగానే యూ రియలీ ఫీల్ హ్యాపీ. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ 1 single క్వశ్చన్. మీరు ఏవైతే 100 మోడల్స్ నేర్చుకున్నారో అవి ఎగ్జామ్లో అడుగుతారా, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందా, అది మీరు తెలుసుకోవాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నౌ. నౌ సీ దిస్ క్వశ్చన్. The ratio of the speeds of 2 trains is 2:7. If the first train runs 250 kilometers in 5 hours, then the sum of the speeds of both the trains is. See, this is the most relevant question. This was asked in CGL 2021. మొన్న కండక్ట్ చేసిన ఏప్రిల్లో కండక్ట్ చేసిన దాంట్లో ఇది అడిగిన క్వశ్చన్. ఇది రిలవెంట్ క్వశ్చన్. ఓకే, సో 2:7 అని చెప్పారు. ఫస్ట్ ట్రైన్ ఎంత కవర్ చేస్తున్నారు, 250 kilometers in 5 hours. సో ఇన్ దట్ వే ప్లీజ్ నోట్, మీరు కనుక తీసుకుంటే స్పీడ్ ఎంత అయిందండి, వాట్ ఇస్ స్పీడ్? స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కదా, 250 by 5 దట్ ఈస్ ఈక్వల్ టు 50 kilometers per hour. 50 kilometers per hour. సో 2:7 చాలా క్లియర్గా ఇచ్చారు. సో 2 corresponds to 50 అంటే ఇంటూ 25 కదా, ఇంటూ 25. ఇన్ ద సేమ్ వే 7 into 25 ఎంత అవుతుంది, 175 అవుతుంది. సమ్ అన్నారు 50 + 175 దట్ ఈస్ ఈక్వల్ టు 225. సో మనకి ఎంత టైం పట్టింది క్వశ్చన్ సాల్వ్ చేయడానికి? సో ఆన్సర్ ఈస్ 225. సో దిస్ ఇస్ ద మోస్ట్ రిలవెంట్ క్వశ్చన్. సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్ని టఫ్ ఉండవండి, క్వశ్చన్స్ ట్రికీగా ఉంటాయి. సో ఏవైతే క్వశ్చన్ ట్రికీగా ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, వాటి మీద మనం ఫోకస్ చేయాలి. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఐ క్లియర్? మరి ఇర్రెలవెంట్ క్వశ్చన్ ఏంటి? జస్ట్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Mary was going in a boat. Suddenly her cap fell into the water and started floating back downstream. The boat kept on moving upstream for 12 more minutes before Mary realized that her cap fell into the water. She turns back down the stream and she catches the cap
as soon as it reached the starting point. If a cap fell into the water 3 kilometers away from the starting point, find the speed of current in kilometers per hour. అసలు ఇది CGL ఓరియంటెడ్ క్వశ్చనే కాదు, దిస్ ఇస్ క్యాట్ బేస్డ్ క్వశ్చన్. అయితే జనరల్గా మీరు యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటే యూ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలాంటి మోడల్స్ మీరు 100 చేసినా కూడా దీనివల్ల మీకు ప్రయోజనం లేదు, బికాస్ ఇలాంటి క్వశ్చన్స్ అడగరు. జనరల్లీ టియర్ వల్ల మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అయితే ఈ క్వశ్చన్ జస్ట్ 3 secondsలో మనం సాల్వ్ చేయొచ్చు. అక్కడ అడిగిందంటే స్పీడ్ అడిగారు కదా, సో సింపుల్ షార్ట్ కట్ ఇప్పుడు నేను ప్రొసీజర్ చెప్పట్లేదు. ఓకే, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ మనకు తెలుసు 3 kilometers. సో దీని షార్ట్ కట్ ఏంటి, ఎప్పటికీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో ఏదైతే టైం చెప్పారో దాన్ని డబల్ తీసుకోండి. 12 2s are 24 minutes. ఈ 24 minutesని కనుక అవర్లో మార్చుకుంటే ఎంత అవుతుందండి, 2/5 అవుతుంది. సో స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కదా, సో 2 కిందకు వస్తుంది, 5 పైకి వస్తుంది. సో 15/2 ఇట్స్ నథింగ్ బట్ 7.5. యా ఆఫ్ కోర్స్ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉన్నా కూడా మనం 2 seconds 3 secondsలో క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. అందువల్ల జనరల్గా యూట్యూబ్ వీడియోస్లో ఈ క్వశ్చన్ మీకు కనబడచ్చు. బట్ ప్లీజ్ నోట్, ఇలాంటివి 100 క్వశ్చన్లు చేసుకున్నా ప్రయోజనం లేదు, బికాస్ ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగరు. సో టియర్ 1లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ మోడల్ తెలుసుకోవాలి, ఆ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఐ క్లియర్? నెక్స్ట్, లేటెస్ట్ TCS ప్యాటర్న్ క్వశ్చన్స్ వర్సెస్ అవుట్డేటెడ్ క్వశ్చన్స్. అవుట్డేటెడ్ ఏంటి అంటే, ఇది క్లియర్గా మనం రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకోవచ్చు. మీరు కనుక 2012 2013 అలా గత ఒక 4 ఏళ్ల క్రితం కనుక పోతే ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఇర్రెలవెంట్ అని చెప్పుకోవచ్చు, బికాస్ అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు అడిగే అవకాశాలు లేవు. సో ఇన్ దిస్ వే అవుట్డేటెడ్ క్వశ్చన్స్ వర్సెస్ లేటెస్ట్ TCS ప్యాటర్న్ క్వశ్చన్స్. ప్రతి వాళ్ళు TCS ప్యాటర్న్ అంటే అసలు ఇది ఏంటది, ఇప్పుడు చూడండి. లేటెస్ట్ TCS ప్యాటర్న్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ వాస్ పిక్డ్ from CGL 2021 which was conducted in the month of April 2022. అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 2020 కండక్ట్ చేసిన క్వశ్చన్లో ఒకటి పికప్ చేసుకున్నాం మనం. చూడండి, నెంబర్ సిరీస్, ఎందుకంటే రీజనింగ్ పాయింట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాబట్టి ఆ క్వశ్చన్ పికప్ చేసుకున్నాం. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సింపుల్గా చెప్పండి, ఒక నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చారు, ఇక్కడ మనము ఏ నెంబర్ పెట్టాలి. అఫ్ కోర్స్ ఆప్షన్స్ ఇచ్చారు, నా ఆప్షన్స్ ఇవ్వట్లేదు, ఇది క్వశ్చన్ ఇచ్చారు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇది ఎలా అడిగారు క్వశ్చన్. మీరు కనుక డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ ఏంటో కనుక్కోవాలి, దీన్ని బట్టి కనుక్కోవాలి సిరీస్. సో ఈ మధ్య అడిగిన TCS ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయన్నమాట. 12 6 ఇక్కడ ఏం చేశారు చూడండి, 12 6 6 6 ఇంటూ 1 1.5 ఇంటూ 0.5. సో దీని ఒక లాజిక్ ఏంటంటే 12 ఇంటూ 0.5 6, 6 1s are 6, 6 into 1.5 9, 0.5 1 1.5 కాబట్టి ఇప్పుడు ఏముండాలి ఇక్కడ ఇంటూ 2. సో 9 2s are 18, 9 2s are 18, 90 plus 10 100, 108 plus 5 113. ఇప్పుడు ఈ లాజిక్ మ్యాచ్ అయిందా చూడాలి. సో 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5 ఇంటూ 2.5, 18 2s are 36, 18లో సగం 9, 36 plus 9 అంతా 45. 45 డిఫరెన్స్ ఉందా లేదా చూడాలి. చూడండి, 113 plus 45 is equal to 158. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ TCS ప్యాటర్న్ క్వశ్చన్స్. ఇలా అడుగుతున్నారు, ఒకప్పుడు ఇలా అడిగేవాళ్ళు కాదు. ఐ క్లియర్? సో ఈ స్ట్రాటజీ మనం తెలుసుకోవాలి. ఐ క్లియర్? మరి ఒకప్పుడు ఎలా అడిగారు, బికాజ్ అది కూడా మీకు తెలియాలి కదా. ఈ క్వశ్చన్ తీసుకోండి, సమ్వేర్ ఇన్ ది ఇయర్ 2011 or 10 అప్పుడు అడిగిన క్వశ్చన్, ఎగ్జాక్ట్గా నాకు ఇయర్ గుర్తులేదు. ఈ క్వశ్చన్ తీసుకోండి, 118 182 186 222, నెక్స్ట్ నెంబర్ ఎంత, ఇది కూడా నెంబర్ సిరీసే. బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు అడగరు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇక్కడ చూడండి లాస్ట్లో ఏముంది, ఇక్కడ 8, 8 స్క్వేర్స్ ఎంత 64, 118 plus 64 182. మళ్ళీ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 2, 2 స్క్వేర్స్ ఎంత అండి 4 plus 4 186. ఇక్కడ 6, 6 అంటే 36 plus 36 222. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 2, 2 స్క్వేర్ ప్లస్ 4. సో 222 plus 4 that is equal to 226. సో దీస్ ఆర్ ఆల్ అవుట్డేటెడ్ క్వశ్చన్స్. జనరల్లీ ఇప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఐ క్లియర్? సో ఇన్ దిస్ వే ఏవి రెలవెంట్ క్వశ్చన్స్, ఏవి ఇర్రెలవెంట్ క్వశ్చన్స్, ఏవి అవుట్డేటెడ్ క్వశ్చన్స్, ఏవి లేటెస్ట్ TS క్వశ్చన్స్ అని మనం తెలియాలి. అండర్స్టూడ్? సో ఇదంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటే కానీ, ఒక టీమ్ ఉంటే కానీ ఇవి మీరు చేసుకోవడం కష్టం అండి. అంటిల్ యూ హ్యావ్ ఎ
team to guide you, you may not be able to follow this. సో ఇలా మన సక్సెస్ రావాలంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో మనం వెళ్ళాలి. ఏవైతే రిలవెంట్ ఏరియాస్ ఉన్నాయో, ఏవైతే రిలవెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ లేటెస్ట్ టీసీఎస్ బేస్డ్ క్వశ్చన్ మీద ఫోకస్ చేస్తే మనకి సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. సో ఆ విధంగా అది దృష్టిలో పెట్టుకొని వీఆర్ ప్రిపేరింగ్ ద హ్యాండ్అవుట్స్ అండ్ మా హ్యాండ్అవుట్స్ కానీ మా ఒక స్ట్రాటజీ కానీ దీని ప్రకారంగా ఉంటుంది. ఆ విధంగా 40 రోజుల్లో ఖచ్చితంగా మేము ఈ సిలబస్ని ఈ విధంగా కవర్ చేస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేస్తాము. సో డెఫినెట్గా మీరు Tier 1 క్వాలిఫై అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ us. వీఆర్ స్టార్టింగ్ బ్యాచ్ ఆన్ 31st of October దిస్ మంత్, అంటే వచ్చే మండే స్టార్ట్ చేస్తున్నాం. ఐ మీ క్లియర్? సో బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ 31st of October. బ్యాచ్ టైం 8 AM to 5 PM, అంటే 8 AM to 5 పొద్దున్న నుంచి సాయంత్రం క్లాసులా? అలా కాదండి, నేను క్లాస్ చెప్పుకుంటూ పోయి లేకపోతే ఫ్యాకల్టీ మెంబర్స్ మీ క్లాస్ చెప్పుకుంటూ పోతే మీకు రాదు. ఏదైతే మీరు నేర్చుకున్నారో అది మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక టెస్ట్ రాయాలి, ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ. టెస్ట్ రాస్తేనే మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది, మీ సబ్జెక్ట్ మీరు రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మా మోడల్ ఎలా ఉంటుందంటే మేము చెప్పుకోబోయేది, సో ఇట్ విల్ బి లైక్ దిస్. టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే మాడ్యూల్ టెస్ట్, దాని ఎక్స్ప్లెనేషన్ ఫాలోడ్ బై మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇవన్నీ కలుపుకొని మేము సిలబస్ కవర్ చేస్తాం 40 daysలో. సో వీ కెన్ సే దట్ if you join with us, if you are with us, okay, there is a good chance of you clearing Tier 1. Am I clear? So please note, our institute is located beside the Rajadhani Theatre on the main national highway, Dilsukhnagar, Hyderabad. Okay, I thank you very much. I wish you all the best. ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, కస్టమ్స్, జిఎస్టీ ఇన్స్పెక్టర్లు కావాలని కలను నిజం చేసుకోండి. SSC CGL పరీక్షల శిక్షణలో 2 దశాబ్దాల విశేష అనుభవం కలిగిన శ్రీ జయరావు గారి సారథ్యంలో అహం కర్మయోగి అకాడమీ, రాజధాని థియేటర్ ప్రక్కన, దిల్సుఖ్నగర్, హైదరాబాద్. కాంటాక్ట్ 9100053001 మరియు 9100025001.